నమస్తే, వెల్కమ్ టు స్టార్ స్ట్రక్. మనతో పట్టుకున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు పండితులు సీతాపతి గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నామండి. మీరు ఎట్లా ఉన్నారు? చాలా బాగున్నాను సార్. ఈ మధ్య కాలంలో ఇన్ జనరల్ గా వాస్తు ప్రాబ్లం ప్రతి ఇంట్లో ఉంటుంది. అయితే కొంతమందికి కొన్ని బేసిక్ తెలిసి సరి చేసుకుంటున్నారు. చాలా మంది ఈ వాస్తు ప్రాబ్లం వల్లే మనకి ఇంట్లో ప్రాబ్లమ్స్ వస్తున్నాయని కూడా చాలా మందికి తెలియదు. అసలు వాస్తుని మనం ఇంట్లో ఎంతవరకు తీసుకోవాలి? అసలు వాస్తు ప్రాముఖ్యత ఏంటి సార్? ఈ రోజుల్లో వాస్తు అనే మాట తెలియని వాళ్ళు ఎవరూ లేరు. కానీ అదేంటో ఎవరికి తెలియదు. వాస్తు చూడాలి, చూపించుకోవాలి అనే మాట చాలా విరివిగా వినపడుతుంది. కానీ దానిలో నిష్ణాతులు ఎవరు, లేకపోతే ఏ విధంగా చూపించుకోవాలి, ఎవరిని పిలవాలి అనేది చాలా మందికి తెలియదు. కొంతమందికి హాఫ్ కొంచెం సగం నాలెడ్జ్ ఉంటుంది. అంటే ఏం లేదండి, తూర్పు ఫేసింగ్ పెడితే చాలు, లేదా బావి పెడితే చాలు ఈశాన్యంలో, అటువంటి బేసిక్స్ కొంతమంది తెలిసి ఉండొచ్చు. బట్ అది చాలా బేసిక్స్ ఉంది వాస్తు సబ్జెక్ట్. అది అటువంటివి నిజానికి అసలు వాస్తు ఎట్లా వచ్చిందంటే, వాస్తు పురుషుడు శివుడి స్వేద బిందువులోంచి పుట్టాడు. అంటే ఒక బ్రహ్మాండమైన రాక్షసుడు ఉండేవాడు. ఆ రాక్షసుని చంపడానికి అందరూ కలిసి దేవతలు శివుడిని ప్రార్థిస్తే, ఆ శివుడు ఆయనతో యుద్ధం చేస్తుంటాడు. యుద్ధం చేసి అలిసిపోయి ఒక చోట కూర్చునేసరికి అక్కడ ఆయన చెమట బిందువు కింద పడుతుంది. దాంట్లోంచి వాస్తు పురుషుడు వస్తాడు. ఈ వాస్తు పురుషుడు ఎంత పెద్దవాడు అంటే ఇతనే ఆ రాక్షసుని చంపేస్తాడు. తర్వాత ఈ వాస్తు పురుషుడిని కంట్రోల్ చేయలేక వీళ్ళు సతమతం అవుతుంటారు దేవతలు. అప్పుడు మళ్ళీ ఒక ఉపాయం చెప్తాడు బ్రహ్మదేవుడు. అందరూ కలిసి ఆయన మీద బాడలో పడుకోబెట్టి ఆయన మీద కూర్చోండి అని. సో బలంగా కూర్చుని సరే ఆయన లేవకుండా అట్లా కూర్చుని పోతాడు. ఎక్కడైతే ఈ దేవతలందరూ ఆ వాస్తు పురుషుడు బోర్లించి పడుకోబెట్టి ఆయన మీద కూర్చుంటారో అది బ్రహ్మస్థానం అయింది. అందుకే ఆ బ్రహ్మస్థానంలో ఏ సామాన్లు పెట్టకూడదు అంటారు. సో ఈ వాస్తు పురుషుడు వచ్చిన తర్వాత ఆయన బోర్ల పడినప్పుడు ఇట్లా కుడి చెయ్యి ఆగ్నేయం వైపు, ఎడం చెయ్యి ఉత్తరం వైపు ఉండి బోర్ల పడుకుంటాడు. పాదాలేమో నైరుతి వైపు వస్తాయి. సో ఈ 4 దిక్కులు, తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణం, అట్లాగే విదిక్కులు, అట్లాగే ఈశాన్యం, నైరుతి, ఆగ్నేయం, వాయువ్యం, ఈ దిక్కులన్నీ కవర్ చేస్తూ కరెక్ట్గా ఆ స్క్వేర్ షేప్లో వాస్తు పురుషుడు ఫిట్ అయి ఉంటాడు. అందుకే మన పెద్దవాళ్ళు చెప్తారు ఎప్పటి నుంచో, స్క్వేర్గా ఉండాలి స్థలం, లేకపోతే రెక్టాంగులర్నే ఉండొచ్చు. అంతేగాని ఈ కాలంలో కొన్ని వంకటింకలతో కూడా స్థలాలు కట్టేస్తున్నారు. అట్లా కట్టకుండా ఈ విధంగా స్క్వేర్ షేప్లో ఉండాలి. సో దట్ వాస్తు పురుషుడు కరెక్ట్గా దానిలో ఫిట్ అయి ఉండాలి అని. ఈ వాస్తు ప్రకారం లేకుండా కట్టినట్టయితే దానికి అనర్థాలు చాలా ఉంటాయి. సో ఏమి అనర్థాలు అంటే, ఒక్కొక్క దిక్కుకి ఒక్కొక్క ఎఫెక్ట్ ఉంటుందండి. ఆ ఎఫెక్ట్ గురించి తర్వాత మనం విడివిడిగా చెప్పుకోవచ్చు. తప్పకుండా. సో వాస్తులో మెయిన్గా ఏంటంటే స్థల నిర్ణయం, తర్వాత స్థలం యొక్క స్లోప్స్, తర్వాత స్థలం యొక్క కోణాలు, అంటే 4 దిక్కులు 4 కోణాలు కరెక్ట్గా ఉన్నాయా లేదా, ఇవి కరెక్ట్గా ఉండి మెయిన్ డోర్స్ విదికులు లేకపోతే అంటే నైరుతి అటువంటి ప్లేస్లో లేకుండా ఉంటే ఇన్ జనరల్ ఆ ఇల్లు బాగానే ఉంటుంది. ఫర్దర్ ఇంకా లోపల డీటెయిల్గా ఎగ్జామిన్ చేసుకుని మేస్త్రికి చెప్పి జాగ్రత్తగా కట్టుకోవాలి. సో ఈ విధంగా కట్టుకుంటే వాస్తు ప్రకారం కట్టుకునే ఇళ్ళన్నీ బాగుంటాయి. ఇటీవల నేను కొన్ని అమెరికాలో హౌసెస్ కూడా చూడడం జరిగింది. అమెరికా హౌసెస్ని ఎట్లా చూస్తారంటే, ఈ గూగుల్ కెమెరాలో చూస్తాను, తర్వాత వీడియో టూర్ తీసుకుని వీడియో టూర్లో చూస్తాను. అంటే ఇంచుమించు మనం పర్సనల్గా పోయి చూసినట్టే ఉంటుంది. ఆ విధంగా చూసినప్పుడు అక్కడ ఏ ఇళ్ళు అయితే కాకతాళీయంగా మంచిగా అంటే బై లక్ కుదిరినయో వాళ్ళు బాగున్నారు. వాస్తు ప్రకారం లేని వాళ్ళు చెప్పుకోలేని బాధలు పడుతున్నారు. సో దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, ఎక్కడైనా సరే వాస్తు, ఇండియా కాదు, జర్మనీ కాదు, అమెరికా కాదు, యూకే కాదు, ఎక్కడైనా సరే వాస్తు ప్రకారమే ఉండాలి. లేకపోతే ఇబ్బందులు తప్పవు. కొన్ని కరెక్ట్ చేయలేని వాస్తువులు కూడా ఉంటాయి. ఈవెన్ రోడ్డు పోట్లు అటువంటివి కూడా ఉంటాయి. అవి కరెక్ట్ చేయలేం.
ఇంకా దాన్ని మెల్లగా ఇంట్లోంచి తప్పుకుని వేరే ఇంటికి వెళ్ళిపోవడమే, లేకపోతే ఇల్లు అమ్ముకోవడమే. సో ఈ విధంగా వాస్తు ఈ రోజుల్లో బాగా ప్రాముఖ్యత చెందింది. దీనివల్ల ఇల్లు కట్టేటప్పుడు ఖర్చు అవుతుంది. ఒక 50 లక్షలు 70 లక్షలు ఖర్చే. అదేదో వాస్తు ప్రకారం సెలెక్ట్ చేసుకుని పండితుడిని అడిగి జాగ్రత్త కట్టుకుంటే సుఖ సంతోషాలు, తర్వాత వంశపారంపర్యంగా ఇంట్లో ఉండేవాళ్ళు బాగుంటారు. ఇకపోతే వాస్తు ఎఫెక్టా నా గ్రోత్ సరిగా లేకపోవడానికి, లేకపోతే అస్ట్రాలజీ ప్రకారం గ్రహాలు సరిగా లేవా అని తెలుసుకోవడానికి ఎట్లా? సపోజ్ ఇంట్లో ఒక ఇల్లు బాగుండలేదు, పిల్లలు సరిగ్గా చదవట్లేదు, లేకపోతే ఇంటి ఆయనకి యాక్సిడెంట్లు అవుతున్నాయి, ఆయన ఆరోగ్యం బాగాలేదు, ఉద్యోగం పోయింది, లేకపోతే వ్యాపారం సరిగా లేదు, ఇటువంటివి ఏ గ్రహాలకి స్థాంతి చేయాలి? లేకపోతే వాస్తులో ఏం దోషం ఉందా? ఈ రెండింటికి తేడా ఒక విధంగా తెలుసుకోవచ్చు. ఎట్లా అంటే వాస్తు బాగోలేకపోతే ఆ ఇంట్లో అందరికీ దెబ్బలు కొడుతుంటుంది. ఇంకోటి కంటిన్యూస్గా ఒక 20 years 30 years ఆ వాస్తు కరెక్ట్ చేసే వరకు ఆ ఎఫెక్ట్, బ్యాడ్ ఎఫెక్ట్ ఉంటూనే ఉంటుంది ఆ ఇంట్లో. అదే గ్రహాలు కనుక సరైన స్థానంలో లేకుండా ఉన్నట్టయితే ఓన్లీ ఆ పర్టికులర్ పీరియడ్, శనిదేవుడు పీరియడ్ ఒకటి ఉంటుంది, కుజుడు పీరియడ్ ఒకటి ఉంటుంది, శివుడి దేవుడు ఒక పీరియడ్ ఒకటి ఉంటుంది. ఆ పీరియడ్ వరకే వాళ్ళకి బ్యాడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. తర్వాత మళ్ళీ లైఫ్ బాగుంటుంది. ఏది? గ్రహాలు స్థితి బాగుండగానే. బట్ వాస్తు అట్లా కాదండి. అన్లెస్ ఇట్ ఈస్ కరెక్టెడ్, అది బ్యాడ్ ఎఫెక్ట్ చూపిస్తూనే ఉంటుంది. ఇట్లా ఈ విధంగా తెలుసుకోవచ్చు. కంటిన్యూస్గా మా తాతల నాటి నుంచి ఎప్పటి నుంచి గ్రోత్ లేదు, లేకపోతే ఈ చివరి బాత్రూమ్ కట్టాము అప్పటి నుంచి మనకి ప్రాబ్లం వస్తుంది, అటువంటి మనకి ఈజీగా అర్థం అవుతుంది. దాన్ని బట్టి తెలుసుకుని వాస్తు కరెక్ట్ చేసుకోవడానికి పండితుని పిలవాలా, లేకపోతే అస్ట్రాలజర్ని కన్సల్ట్ చేయాలా, గ్రహస్థితి గురించి అనేది తెలుసుకుని దాని ప్రకారం జీవనం సాగించవచ్చు. ఓకే సార్, నమస్తే. నమస్తే.